ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ వేలకొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి. అక్కడ వెలిసిన వాసవి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైందనుకుంటారు భక్త జనకోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయస్సు వరకు పెరిగిన వాసవి మాత విశేషాలు. పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. పెళ్లయి చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలుగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది. ఆ ఫలములను భుజించిన కౌసుంబి 10 నెలలో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను కవలపిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడశివుకు వాసవి అని, విష్ణు అంశంతో పుట్టిన మగశిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు కుసుమశ్రేష్ఠి. వాసవి విరూపాక్షులు యుక్తవయస్కులయ్యారు. ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్లి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియజేయగా, అయ్యా, మేము వైశ్యులము, క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేము. ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలపమని మంత్రిని మళ్లీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయల్దేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయానికి తెలిసింది. ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలని అన్నారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమశ్రేష్ఠి. తండ్రి అంబిక అంశమైన నేను మానవ మాతృలను వివాహమాడలేను. అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చే అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజనరేంద్రుడు కృంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంవరించబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆలయ నిర్మాణం. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠ కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం, దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్ఠించారు. విశాలమైన ప్రాకారం. ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు, ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి, ఆ తర్వాత తోరణ మండపం వెనుకవైపు ద్వారం కనిపిస్తుంది. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణ కథ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైనా
కన్నీటి పర్వంతమవుతారనడం అతిశయోక్తి కాదు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యథార్థగాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లగా ఉన్న ఈ అగ్నిగుండం ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పక్షుల కలరవాలు కూడా ఈచోట వినిపించవు. అవి కూడా ఈ ప్రదేశం పవిత్రత తెలుసుకొని మౌనం వహించేలా అనిపిస్తుంది. మరి ఎంత కఠోరమైన మనసున్న వారినైన దయార్ద్రులుగా మార్చగల శక్తి ఉన్న అగ్నిగుండ మండపం ఆలయం నుండి బయటకి వచ్చక కూడా మన మనసుల్ని ఆ స్మృతులు వెన్నతూనే ఉంటాయి. మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది.